సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా ఉండదు గైస్. 18 years to 15 years లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక్కడ రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో చేరగానే మనకి 20,000 ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా మనకి పే చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లై ప్రాసెస్ కూడా చెప్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఎలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులకి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క వేకెన్సీలో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం అయితే జరుగుతుంది గైస్. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టులను గురించి మాత్రమే ఇక వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అయితే సరిపోతుంది గైస్. సో మీరు ఏ రాష్ట్రానికి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక May 6th వరకు కూడా ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ కనుక చూసుకున్నట్లయితే కనుక www.ccmb.res.in అనేటువంటి ఒక అఫీషియల్ వెబ్సైట్ని అయితే విజిట్ చేసి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ముందుగా ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 50 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక 20,000తో పాటుగా మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో బీఎస్సీ అనేది ఎవరైతే పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది లేనట్లయితే కనుక 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అనేది ఎవరైతే కలిగినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక క్వాలిఫికేషన్లో మీకు ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి చేయాల్సినటువంటి వర్క్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ కోడ్తో పాటు ప్రాజెక్ట్ టైటిల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లు అయితే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఈ యొక్క పోస్టులు అన్నింటినీ కూడా మనకి టెంపరీ బేసిస్లో ఇక రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ప్రజెంట్ మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది March 31st, 2026 వరకు కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మనకి కంటిన్యూ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క టర్మ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా కంపెనీ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి ఈ యొక్క టర్మ్ అనేది ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకొని నెక్స్ట్ ఇక ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి పోస్ట్ కోడ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఒక పోస్ట్ కోడ్ అనేది కూడా మీరు ఇక్కడ చూస్ చేసుకొని ఒక పోస్ట్ నేమ్ అనేది ఏదైతే వస్తుందో ఇక్కడ మనం క్లియర్గా అయితే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మీకు ఫుల్ నేమ్తో పాటు మీకు ఫాదర్స్ నేము నెక్స్ట్ మీకు మదర్స్ నేమ్తో పాటు మీ యొక్క కేటగిరీ అనేది ఏదైతే ఉంటుందో ఒక కేటగిరీ అనేది కూడా ఇక్కడ ఇచ్చేసి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయినట్లయితే కనుక ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు డేట్ ఆఫ్ బర్త్తో పాటు ప్లేస్ ఆఫ్ బర్త్ అనేటువంటి దాన్ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు జెండర్ మేల్ అయితే మేల్ అని ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇచ్చేసి నెక్స్ట్ 9th పాయింట్ దగ్గర వచ్చేసరికి
మీకు రిలేటివ్స్ అనేవారు సిఎస్ఐఆర్లో కానీ లేదంటే సిసిఎంబిలో కనుక వర్క్ చేస్తున్నట్టయితే కనుక ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా బై బర్త్ ఆర్ డొమైసైల్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మనకి బై బర్త్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ మీకు కరస్పాండెంట్ అడ్రస్తో పాటు పర్మనెంట్ అడ్రస్ అనేటువంటి దాన్ని కూడా మీరు ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ మీకు ఈమెయిల్ ఐడితో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ 1 by 1 అయితే మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th క్లాస్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా ఫిల్ చేసి నెక్స్ట్ ఇంటర్మీడియట్తో పాటు డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ వచ్చేసరికి డిప్లొమాకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో సో ఆ యొక్క డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిసర్టేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దాన్ని అయితే మీరైతే స్కిప్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ పబ్లికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దాన్ని కూడా మీరైతే స్కిప్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ 17th and 18th పాయింట్స్ని కూడా మీరు ఫిల్ చేస్తే చేయండి, లేదంటే స్కిప్ అయితే చేస్తాను గైస్. ఈ విధంగా డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసిన తర్వాత సో మనకి ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ప్రీవియస్గా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఒక డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ 20 పాయింట్ దగ్గర వచ్చేసరికి బ్రాడ్ ఏరియా ఆఫ్ రీసెర్చ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ మనకి ఇచ్చేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో సో మీకు ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ బ్రాంచెస్ అనేవి మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క రిలేటివ్స్ ఎవరైనా సరే ఈ యొక్క సిఎస్ఐఆర్లో కానీ లేదంటే సిసిఎంబిలో కనుక వర్క్ చేస్తున్నట్లయితే కనుక సో వారి యొక్క డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఫిల్ చేసిన తర్వాత మీకు ఫోటో అనేది ఏదైతే ఉంటుందో ఇక ఫోటో అనేటువంటి దాన్ని ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రిజిస్టర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క రిజిస్టర్ దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత తిరిగి లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది ఫిల్ చేసి ఈ విధంగా మనము ఇక రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్నటువంటి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అనేటువంటి ఈ యొక్క ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకు పోస్టింగ్ అనేది కూడా మనకు హైదరాబాద్లోనే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అయితే ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.